మీరు ఇప్పటి వరకు రాష్ట్రానికి తెచ్చిన పెట్టుబడులన్నీ, ఈ సమ్మిట్ వల్ల ఒరిగేదేంటి, గత సమ్మిట్ వల్ల ఎంత ఒరిగింది, సమాధానం చెప్పండి ప్రజలకి. మీరు మీరు మన దగ్గరికి డబ్బు వచ్చేదాన్ని వదిలేసుకొని ఎవడో పెట్టేదాని గురించి ఆలోచిస్తా ఉన్నారు. మీరు నమ్మినా నమ్మకపోయినా ప్రత్యేక హోదా వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 5 సంవత్సరాలు హోదా ఇస్తే క్యాష్ రూపంలో 1,00,000 కోట్ల రూపాయలు దాదాపుగా 1,00,000 కోట్ల రూపాయల ఆదాయం ఉంటుంది. ఆ 1,00,000 కోట్లతోటి మీరు సింగపూర్ కట్టొచ్చు, శ్రీలంక కట్టొచ్చు, ఏదైనా కట్టొచ్చు. మీరు అనుకుంటారు కదా ఏ రోజు ఏది చూస్తే అది, అవన్నీ కట్టేయచ్చు. కానీ ఇది దుర్మార్గం సార్. నేను మీ మీద గౌరవం చాలా ఉంది, మీ మీద మా అందరికి కూడా. యువత మొత్తాన్ని మిమ్మల్ని గౌరవించారు కాబట్టి మీరు ఈ రోజు ఈ పదవిలో ఉండగలిగారు. మీకు ఈ రోజు ఆ రోజున పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు సపోర్ట్ చేశాడు కాబట్టి మీరు ఈ రోజున అధికారంలో ఉన్నారు. ప్రశ్నిస్తే ఎందుకు సార్ మీకు కోపం వస్తుంది? ప్రతి వాడు ప్రశ్నిస్తాడండి. రేపొద్దున పవన్ కళ్యాణ్ గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారంటే మాట్లాడతారు. మీకు సపోర్ట్ చేసినప్పుడు మాట్లాడే హక్కు మాకు లేదా? ప్రశ్నించే హక్కు మాకు లేదా? ఏం ప్రశ్నించారు? ఆయన మా సినీ పరిశ్రమకు నిధులు అడిగారా, లేకపోతే ఆయన సొంత అవసరాలకు నిధులు అడిగారా? అంత బాధపడిపోతున్నారండి సార్. మరి రాయపాటి సాంబశివరావు గారు ఈ రోజున పవన్ కళ్యాణ్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారే, మరి మీరేం చేశారు సార్? నేనేం పవన్ కళ్యాణ్ వెనకేసుకొచ్చి లబ్ధి పొందాలని కాదు. ఈ గత ఎన్ని సంవత్సరాలుగా మీకు ఈ కాంట్రాక్ట్ వచ్చింది? మీరు పోలవరం నిర్మించగలిగారా? నిధులు లేవు. నిధులు లేనప్పుడు మీరు మాత్రం ఏం చేయగలరు? నిధులు వస్తాయి. జాతీయ హోదా ఉన్న ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ అంటే లెక్కలేదు.